మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మొడ్డ మనోహర్. ఈ వీడియోలో చాలా అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. పారిజాతం ఔషధ రహస్యాలు. మీకు తెలుసా, ఆకాశం నుంచి నేల మీద పడినటువంటి నక్షత్రాల్లాగా పారిజాతం పువ్వులు తెల్లటి రేఖలతో నారింజ కాడలతోటి కనువిందు చేస్తాయి. పురాణాలలో ఇది దేవతలకి సముద్ర మథనంలో వచ్చిన ఒక పవిత్ర వృక్షం అని చెప్తారు. శాస్త్రీయంగా కూడా ఈ మొక్కలో వాపు తగ్గించే, నొప్పిని తగ్గించే, క్రిములను చంపేటటువంటి గుణాలు ఉన్నాయి అని నిర్ధారణ అయ్యింది. అందుకే దీన్ని పూజలో వాడటమే కాదు, వైద్యంలో కూడా ఉపయోగిస్తాం. పారిజాతం అంటంతోనే ఆ మొక్క వివరాలు చాలా ఆసక్తిగా ఉంటాయి తెలుసుకోవటానికి. పారిజాతం దీన్ని నైట్ జాస్మిన్ అని కూడా అంటారు. అలాగే దీన్ని ఆర్బోరా టెరిస్టిస్ అనేటువంటి ఒక పేరుతోటి పిలుస్తారు. ఇది ఒక చిన్న చెట్టు. దీని తెలుగులో మీకు తెలుసు పారిజాతం అంటారు. దీని మీద పాటలు కూడా వచ్చాయి. ఇది భారతదేశంలో ఆగ్నేషియాలో సాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది సుమారుగా ఒక 10 నుంచి 15 అడుగుల ఎత్తు పెరుగుతుంది. కొమ్మలు బూడిద రంగు బెరడుతోటి కనిపిస్తాయి. ఆకులు పొడవుగా అండాకారంలో కొంచెం గరుగ్గా ఉంటాయి. గరుగ్గా అనేది మీరు నోట్ చేసుకోండి. పువ్వులు రాత్రిపూట వికసించి తెల్లటి రేఖలతోటి, నారింజ కాడలతోటి చాలా బాగా బ్రైట్గా ప్రకాశిస్తూ ఉంటాయి. పండ్లు గుండ్రంగా ఉండి గింజలు కలిగి ఉంటాయి. అయితే ఆకులు, పువ్వులు, బెరడు, వేర్లు, గింజలు అన్నిటినీ ఔషధం కింద వాడతాం. ఎక్కువగా ఆకులను ఉపయోగిస్తాం. ఆకుల రసం 10 నుంచి 30 మిల్లీలీటర్లు, ఆకుల పొడి 1 నుంచి 3 గ్రాములు, వేర్ల తాలూకు బెరడు చూర్ణం 1 నుంచి 2 గ్రాములు మోతాదుగా వాడాల్సి ఉంటుంది. రోజుకి 1 లేదా 2 సార్లు కషాయ రూపంలో కానీ చూర్ణ రూపంలో కానీ వాడుకోవచ్చు. అయితే దీని అసలైనటువంటి విషయం ఏంటంటే ఔషధ ప్రయోజనాలు, మెడిసినల్ యూజెస్ అమేజింగ్గా ఉంటాయి. పారిజాతం ఆకులు, వేర్లు, బెరడు నడువు నొప్పి అంటే లంబాగాన్ని తగ్గిస్తాయి. కీళ్ళ నొప్పులు అంటే రొమాటిజంలో పనిచేస్తాయి. గురుదర్శీవాసం అంటే సయాటికాలో యూస్ఫుల్గా ఉంటాయి. మలేరియా జ్వరాన్ని తగ్గిస్తాయి. కడుపులో ఉండేటువంటి పురుగుల్ని కూడా సంహరిస్తాయి. ఇలాంటి అనేక సమస్యల నుంచి రిలీఫ్నిస్తాయి. వీటి గురించి వరుసగా మనం 1 by 1 తెలుసుకుందాం. ముందుగా కీళ్ళ నొప్పులు, రుమాటిజం మీకు తెలుసు. కీళ్ళలో ఉండేటువంటి మృదులాస్తి అంటే కార్టేజ్ అరిగిపోవటం, కణజాలం తాలూకు ఇన్ఫ్లమేషను, వీటి వల్ల ఈ నొప్పులు వస్తూ ఉంటాయి. వయస్సు పెరగటం, అధిక బరువు, అలసట, జీర్ణక్రియ మందగించడం ఇవన్నీ దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సందర్భాలలో 2 లేక 3 గ్రాముల ఆకుల పొడి, పారిజాతం ఆకుల పొడిని గోరువెచ్చని నీళ్ళకి వేసి రోజుకి 2 సార్లు తాగాలి. ఇలా కాకుండా మరొక పద్ధతి ఏంటంటే 50 మిల్లీలీటర్ల ఆకుల కషాయానికి 1 గ్రాము శొంఠి పొడి కలిపి దీన్ని కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే వాపు తగ్గుతుంది, కీళ్ళలో ఉండే వ్యర్థాలనేది తొలగించేస్తుంది. మరొక సమస్య నడుము నొప్పి, లంబాగు. చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వెన్నుముక కింద భాగంలో నొప్పి రావటం వల్ల కూర్చోవాలన్నా, నిలబడాలన్నా ప్రాణ సంకటం అవుతుంది, కష్టం అవుతుంది. ఇక బరువులు ఎత్తటం, ఎక్కువసేపు కూర్చోవటం, కండాల వాపు ఇవన్నీ దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో 50 మిల్లీలీటర్ల పారిజాతం ఆకుల కషాయానికి చిటికెడు శొంఠి పొడి కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉండాలి. అలాగే మరొక పద్ధతి, 10 ఆకులను ముద్దగా నూరి నీళ్లలో మరిగించి కషాయం తయారు చేయొచ్చు. ఇది కండాలకి శక్తినిస్తుంది. ఇంకొక సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది ఒకటి ఉంది, గురుదర్శీవాతం, సయాటికా. గురుదర్శి అనేది ఏంటంటే ఒక సయాటిక్ నరం. ఈ నరం పైన ఒత్తిడి పట్టడం వల్ల తొడల వెనక భాగం నుంచి పాదాల వరకు నొప్పి వ్యాపిస్తుంది. కారణాల విషయానికి వస్తే ఎక్కువసేపు కూర్చోవటం, ఎక్కువ బరువులు ఉండటం, అంటే ఒబేసిటీ, అలాగే సరైనటువంటి భంగిమలో కూర్చోపోవటం ఇవన్నీ సయాటికాకి కారణాలు. ఇలాంటప్పుడు 10 పారిజాతం ఆకుల్ని ముద్దగా నూరి 400 మిల్లీలీటర్ల నీళ్ళకి వేసి మరిగించి 100 మిల్లీలీటర్లు మిగిలే వరకు, అంటే 1/4 మిగిలే వరకు కషాయం తయారు చేసుకోవాలి. దీన్ని రోజుకి 2 సార్లు కాస్త శొంఠి పొడి, కొద్దిగా పంచదారతో తీసుకోవాలి. 40 రోజులు క్రమం తప్పకుండా వాడితే డెఫినెట్గా ఈ సయాటికా నొప్పి తగ్గుతుంది. ఇంకొకటి మన దేశంలో కామన్ ప్రాబ్లం ఒకటి ఉంది, మలేరియా జ్వరం. ఈ దోమకాటుతోటి ప్లాజ్మోడియం పరాన్న జీవి శరీరంలోకి ఇది చేరుతుంది. వణుకు, అధిక జ్వరం, తలనొప్పి, చలి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వర్షాకాలంలో ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. దోమల వల్ల మలేరియా రాదు, కానీ దోమ కాటు వల్ల వస్తుంది. ఎందుకు అంటే దీని ద్వారా ఈ ప్లాజ్మోడియం వ్యాపిస్తుంది కాబట్టి. ఇలాంటి సందర్భాలలో ఒక 10 ఆకుల రసం తీసి, పారిజాతం ఆకుల రసం తీసి 1 స్పూన్ తేనె కలిపి రోజుకి 2 సార్లు తాగాలి.
లేదా ఈ ఆకుల కషాయాన్ని కూడా రోజుకి 2 పూట్ల తీసుకోవచ్చు. ఇది పరాన్నజీవిని నాశనం చేస్తుంది. ఇంకోటి ఒక మెయిన్ ప్రాబ్లం ఉంది, పిల్లల్లో పెద్దవాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం. కడుపులో పురుగులు, వర్మ్స్, జీర్ణక్రియలో సమస్యలు, పోషకాహార లోపం, పొట్టనొప్పి ఇలాంటివి దీనికి అనుబంధంగా వస్తూ ఉంటాయి. కారణాల విషయానికి వస్తే మలినమైనటువంటి ఆహారం, అలాగే నీళ్లు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు వాటిని తాగటం, లేకపోతే ఈ పురుగులు పేగుల్లో ఇలాంటి అన్ని సందర్భాలలో ఫీకోవరల్ రూట్ ద్వారా ఈ పురుగులు అనేవి పేగుల్లో చేరుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు 30 మిల్లీలీటర్ల ఆకుల రసంలో 10 గ్రాముల మిరియాల పొడి కలిపి 1 లేదా 2 రోజులు రెగ్యులర్గా తీసుకోవాలి. ఇది పురుగుని నాశనం చేస్తుంది, చంపుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఇతర ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. పారిజాతం వాడేటప్పుడు జాగ్రత్త అవసరం. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు దీన్ని వైద్య సలహాతో మాత్రమే వాడాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు, వాంతులు వచ్చే అవకాశం ఉంది. రేరు కానీ ఉంది. కీళ్ళ నొప్పులకి కనీసం ఒక 40 రోజులు వాడితేనే ఫలితం ఉంటుంది. ఏదో 1-2 రోజులు వాడి రిలీఫ్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏ ట్రీట్మెంట్కైనా ముందు వైద్య సలహా తీసుకోవటం తప్పనిసరి. చివరిగా ఒక మాటని మీకు మనవి చేయాలి. పారిజాతం పువ్వు కేవలం అందం కోసం కాకుండా ఆరోగ్యానికి ఒక ఆశీర్వాదంలాగా పనిచేస్తుంది. నక్షత్రంలాగా నేలపైన పడి ఔషధంలాగా మనసులో వెలుగుతూనే ఉంటుంది. ఇది ప్రకృతి మనకిచ్చిన ఈ అమూల్యమైన వరాన్ని సరిగ్గా వాడగలిగితే జీవితం నొప్పి లేని ఆనందంతో నిండినటువంటి ఆ పారిజాతం చెట్టులాగా, తోటలాగా మారిపోతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యమైన మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.